సభకు నమస్కారం. సభాధ్యక్షులు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరులు సిరిపురపు తేజేశ్వరరావు గారు, నేటి మన అందరి ఆశాదీపం, నేటి మన ముఖ్య అతిథి, ఉత్తరాంధ్ర నుండి, ఉమ్మడి రాష్ట్రం నుండి చూస్తే ముగ్గురు అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో తొలి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు స్వర్గీయ పివి చలపతిరావు గారు, కంభంపాటి హరిబాబు గారి తర్వాత మళ్ళీ మన పివిఎన్ మాధవ్ గారికి రాష్ట్ర అధ్యక్షులు బాధ్యతలు అప్పచెప్పినటువంటి కేంద్ర పార్టీ. ఇది మన ఉత్తరాంధ్ర ఉన్నటువంటి మనందరికీ గర్వకారణం. మన శ్రీకాకుళం జిల్లాతో వారికి ఉన్నటువంటి అనుబంధం అంతకంటే ఆశాజనకం అని చెప్పక తప్పదు. వారికి సోదరులు ఎచ్చర్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు శ్రీ నడి కుదుటి ఈశ్వరరావు గారు, మన ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ తపనా చౌదరి గారు, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ సురేంద్రమోహన్ గారు, శ్రీమతి రెడ్డి పావని గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా, వేదిక మీద ముందున్నటువంటి జిల్లా నలుమూలల నుండి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సోదర సోదరి మనందరికీ కూడా పేరు పేరున నా తాలూకా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఒక మంచి అవకాశం మనకు వచ్చింది ఉత్తరాంధ్రకి, అందులో శ్రీకాకుళం జిల్లాకి, నేను ముందుగా ఏదైతే ఇవాళ నగరంలో నభూతో నా భవిష్యత్ అన్నటువంటి రీతిలో జరిగినటువంటి ఏదైతే వారి శోభాయాత్రని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తాలూకా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వారు మొదటిసారి రావడం, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాల్లో ఘనంగా జరిగినటువంటి సందర్భంలో మన శ్రీకాకుళం జిల్లాలో కూడా వాటికి ధీటుగా ఇవాళ మనం చేసుకున్నటువంటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములైనందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఏదైతే గత 1998 ఎన్నికల తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉండి పార్టీలోకి వచ్చినటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ బలంగా 18% ఓట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 పార్లమెంటు సీట్లతో ఉన్నటువంటి పార్టీ 99లో అలయన్స్లోకి వెళ్ళిన తర్వాత 2004 వచ్చేసరికి పరిస్థితి వేరు, 14లో అలయన్స్లోకి వెళ్ళిన తర్వాత 18 వచ్చేసరికి పరిస్థితి వేరు. తద్భిన్నంగా ఇవాళ మనం ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పటికీ కూడా మాధవ్ గారి నాయకత్వం ప్రకటన జరిగిన మరుక్షణం నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు నలుమూలల హర్షాతిరేకాలు ప్రకటించడం జరిగింది. కారణం, ఒక అనుభవజ్ఞుడైనటువంటి యువకుడైనటువంటి వ్యక్తికి అసలు సిసలైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి దక్కినటువంటి గౌరవంగా ప్రతి కార్యకర్త భావించాడు. కాబట్టి అదే సందర్భంలో ఇవాళ జరుగుతున్నటువంటి జిల్లాల్లో కార్యక్రమాలు చూస్తే గత ప్రభుత్వాల అలయన్స్ ప్రభుత్వాల్లో మనము ఏ విధంగా ఉన్నామో ఇవాళ తద్భిన్నంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో సొంతంగానైతేనేమి, భాగస్వాములుగా అయితేనేమి కీలకమైనటువంటి పాత్ర పోషించే దిశగా భారతీయ జనతా పార్టీ ఎదగబోతుంది అన్నటువంటి సంకేతాలు ఇవాళ మాధవ్ గారి నాయకత్వంలో మనకు కనిపిస్తున్నాయి. మనం మాట్లాడడానికి ఈ సమావేశం పెట్టుకోలేదు, వారి దివ్యమైనటువంటి సందేశాన్ని వినడానికి మాత్రమే మనందరం కూడా ఇక్కడికి వచ్చామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం. ఇప్పుడు అందరూ 2 చేతులు ఎత్తి చెప్పాలి, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం. ధన్యవాదాలు.